గోడపై చిరుతపులి వెళ్తున్న దృశ్యాల్ని ఫోన్లో వీడియో తీశారు స్థానికులు. అయితే గోడపై నుంచి కిందకి దిగి అడవిలోకి వెళ్లిన చిరుత. ఇక చిరుత సంచారంతో భయాందోళనలో స్థానికులు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేస్తున్నారు. అయితే తెలుగు యూనివర్సిటీ ఆ గోడ పైన చిరుత సంచారాన్ని కలకలం రేపుతోంది. సో గతంలో కూడా పాతాళ గంగా ఈవో ఆఫీసర్ ఇంట్లో కూడా చిరుత సంచరించింది. ఆ చిరుత ఆ గోడ పైన అలా ప్రయాణించి కిందికి దూకి అక్కడి పెంపుడు కుక్కపై కూడా దాడి చేసింది. మరోసారి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం తెలుగు యూనివర్సిటీ దగ్గరలోని చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఒకసారి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా వీడియో తీసినటువంటి ఆ వీడియో చూసే ప్రయత్నించండి. నేను పంపిస్తాను మజులెట్టబోతుందో ఇక తెలుగు యూనివర్సిటీ గోడపై నుంచి చిరుత అలా నడుస్తూ వెళ్ళినటువంటి దృశ్యాలు ఒక స్థానికుడు తన కెమెరాలో తన ఫోన్ కెమెరాలో బంధించాడు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ కూడా అయింది. అయితే తరచుగా కర్నూలు జిల్లాలో చిరుతల సంచారం చూస్తూనే ఉన్నాం. అధికారులు మాత్రం వాటి విషయంలో కొంత అంటే ఎవరు కూడా వాటికి హాని చేయకూడదని చెప్తున్నారు. కానీ వాటిని పూర్తిగా కూడా తిరిగి ఇటువంటి స్థావరాల్లోకి మనుషులు ఇటువంటి స్థావరాల్లోకి రాకుండా నిలువరించేటువంటి ప్రయత్నం చేయడం లేదంటూ కూడా గతంలోనే మనకు తెలిసింది. సో ప్రస్తుతం మనతో పాటుగా మా ప్రతినిధి హుస్సేన్ జాయిన్ అవుతున్నారు. ఎస్ హుస్సేన్, సో తరచుగా ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాలకు కూడా చిరుతల సంచారం బీభత్సం అయిపోయింది. రోజుకో చోట చిరుత సంచరిస్తున్నటువంటి దృశ్యాలు బయటకు వస్తున్నాయి. అయితే అటవీ అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అటవీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వీటిని అరికట్టడం కోసం కావచ్చు, లేదంటే వాటిని పూర్తిగా ఇటు మనుషులు జీవించేటువంటి ప్రదేశాలకు రాకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? మనోజ్, నల్లమల్ల అటవీలో చిరుతల సంచారం చిరుతల సంతతి పెరిగింది. దీంతో పెద్ద ఎత్తున నల్లమల్ల ప్రాంతంలో అడవుల్లో ఉండాల్సినటువంటి జంతువులు జనావాసాలకు వస్తున్నాయి. గత 2 నెలలుగా కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ సమీప గ్రామాల్లో హడలిపోతున్నాయి. భయాందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. అయితే చిరుతల సంచారం పెద్ద స్థాయిని పెరగడం, వాటి బయటికి జనావాసాలకు రావడం, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో కుక్కల్ని పట్టుకెళ్లడం, చంపి తినడంతో పాటు మనుషుల మీదే దాడి చేసి చంపినటువంటి ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లా పచ్చర్లలో జరిగింది. పచ్చర్లో ఒక మహిళను కూడా పొట్టన పెట్టుకుంది. చిరుత మ్యాన్ ఈటర్స్ గా మారి జనాన్ని చంపేందుకు రెడీ అవుతున్న చిరుతలు. మరోవైపు కుక్కల రక్తాన్ని రుచి మరిగినటువంటి చిరుతలు వరుసగా మన ఈ 2-3 వారాల్లోనే సున్నిపేంట గ్రామం సున్నిపేంటతో పాటు శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం రోజు రోజుకు పెరుగుతుంది. వచ్చేటువంటి భక్తులు కూడా భయాందోళన చెందేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత 15 రోజుల క్రితమే సున్నిపేంటలో ఉన్న ఒక ఇంట్లో ప్రవేశించి 20 అడుగుల గోడ దూకి లోపల కట్టేసినటువంటి కుక్కలను చంపి దాడి చేసి ఎత్తుకెళ్లినటువంటి నోటితో పట్టుకుని ఆ 20 అడుగుల గోడను దూకి వెళ్లిపోయినటువంటి ఘటన మరొక ముందే రీసెంట్ గా 2 రోజుల క్రితమే శ్రీశైలం పాతాళ గంగ వద్ద ఉన్న ఆలయ ఈవోకి సంబంధించినటువంటి మోహని ఇంట్లోకి దూరినటువంటి పరిస్థితి ఉంది. గోడ దూకి గోడ మీద నడుస్తూ వచ్చినటువంటి విజువల్ సీసీ కెమెరాలు కూడా స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఈవో పెంచుకున్నటువంటి కుక్కను దాడి చేసి నోటితో పట్టుకెళ్లినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే తాజాగా నిన్న సాయంకాలం 6-7 గంటల ప్రాంతంలో తెలుగు యూనివర్సిటీ సమీపంలో చిరుతపులి సంచారం కనిపించింది. గోడ మీద నడుస్తూ వెళ్ళినటువంటి దృశ్యాలను పక్కనే ఉన్నటువంటి కొంతమంది తమ సెల్ ఫోన్స్ లో బంధించారు. ఆ దృశ్యాలను కూడా హల్చల్ చేస్తా ఉన్నాయి. అయితే చిరుత సంచారంతో భయాందోళన చేస్తున్నారు. చిరుత ఎప్పుడు దాడి చేస్తుంది, ఎవరి మీద దాడి చేస్తున్నటువంటి భయంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు అటవీ శాఖ అధికారులు దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా చిరుతల సంచారం పెరిగింది, సంతతి పెరిగింది. వాటి యొక్క ప్రభావం కూడా మన జనావాసాల్లో తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అడవి పొడవునా కంచె ఏర్పాటు చేస్తారా, లేకపోతే అత్యంత భారంతో కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి
ఒకవేళ గ్రామం చుట్టూ ఒక కంచె వేసినట్లయితే అది తక్కువ ఖర్చుతో అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అటు అటవీ శాఖ అధికారులు, ఇటు ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద, జిల్లా అధికార యంత్రాంగం మీద ఉంది. ఎందుకంటే ఒకవైపు మనుషుల మీద దాడి చేసే పరిస్థితి ఉంది, మరోవైపు కుక్కల మీద పెంచుకున్నటువంటి కుక్కల మీద దాడి చేస్తున్నారు, జంతువుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి. మ్యాన్ ఈటర్స్ గా చిరుతలు మారితే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం తిరుపతిలో చూసాం, తిరుపతిలో చిన్నారిపై ఈ దేవస్థానానికి ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి మల్లన్న చూడడానికి వెళ్ళేటువంటి దారిలో వెళ్తున్నటువంటి చిన్నారిపై దాడి చేసి చంపినటువంటి ఘటన, అదేవిధంగా పచ్చళ్లలో ఒక మహిళపై దాడి చేసి తల తినేసినటువంటి ఘటన ఉన్నాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా ప్రొటెక్షన్ చేసేందుకు ఈ గ్రామాల చుట్టూ అటవీ సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో, అటవీ ప్రాంతాల్లో ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని అనేటువంటి డిమాండ్ మాత్రం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. మనోజ్. రైట్ హుస్సేన్. సో మొత్తం మీద కర్నూలు జిల్లాలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. తరచుగా కర్నూలు జిల్లాలో చిరుతల సంచారం అనేది కామన్ గా మారిపోయింది. కానీ ఆ చిరుతల్ని బయటికి జనావాసాల్లోకి రాకుండా నివారించే ప్రయత్నం అటవీ శాఖ అధికారులు చేయాల్సినటువంటి అవసరం తక్షణమే ఉంది. ఎందుకంటే రోజుకొక రూపంలో చిరుత సంచారం కనబడుతున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియా వైరల్గా మారుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, గతంలో చూసినటువంటి వీడియో ఒకటి చూసాం మనం. ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసినటువంటి దృశ్యాలు ఇవి కూడా. శ్రీశైలంలోని తెలుగు యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి ఒక గోడపై నుంచి చిరుత నడుస్తున్నటువంటి దృశ్యాల్ని ఒక స్థానికుడు వీడియోలో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారింది. ఇక అటువైపు నుంచి దానంతట అదే చిరుత కిందికి దూకి అడవిలోకి వెళ్ళిపోయింది. అయితే వాళ్ళు పెద్దగా ఇప్పటివరకు అయితే మనుషుల్ని అయితే హానిపరచకపోయినప్పటికంటే, ఈ మధ్య కాలంలో మనుషుల్ని హానిపరచకపోయినప్పటికీ కుక్కల రక్తానికి మరిగినట్టుగా తెలుస్తోంది. కుక్కలపై తరచుగా దాడులు చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వాటిని చంపేసి అడవిలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అటవీ శాఖ అధికారులు అయితే ప్రస్తుతానికి వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్న విషయం అయితే కొంత అనుమానంగా కనబడుతున్నప్పటికీ ఏ రకంగా చర్యలు తీసుకుంటారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. కర్నూలు జిల్లాలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. శ్రీశైలం తెలుగు యూనివర్సిటీ దగ్గరలో చిరుత పులి హల్చల్ చేసింది. యూనివర్సిటీ గోడపై చిరుత కనిపించింది. గోడపై చిరుత పులి వెళ్తున్న దృశ్యాల్ని ఫోన్లో వీడియో తీశారు స్థానికులు. అయితే గోడపై నుంచి కిందకి దిగి అడవిలోకి వెళ్లిన చిరుత. ఇక చిరుత సంచారంతో భయాందోళనలో స్థానికులున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేస్తున్నారు. అయితే తెలుగు యూనివర్సిటీ ఆ గోడ పైన చిరుత సంచారాన్ని కలకలం రేపుతోంది. సో గతంలో కూడా పాతాళ గంగా ఈవో ఆఫీసర్ ఇంట్లో కూడా చిరుత సంచరించింది. ఆ చిరుత ఆ గోడ పైన అలా ప్రయాణించి కిందికి దూకి అక్కడటువంటి పెంపుడు కుక్కపై కూడా దాడి చేసింది. మరోసారి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం తెలుగు యూనివర్సిటీ దగ్గరలోని చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఒకసారి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా వీడియో తీసినటువంటి ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. నేను పంపిస్తాను మజులెట్టబోతుందో ఇక తెలుగు యూనివర్సిటీ గోడపై నుంచి చిరుత అలా నడుస్తూ వెళ్ళినటువంటి దృశ్యాలు ఒక స్థానికుడు తన ఫోన్ కెమెరాలో బంధించాడు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ కూడా అయింది. అయితే తరచుగా కర్నూలు జిల్లాలో చిరుతల సంచారం చూస్తూనే ఉన్నాం. అధికారులు మాత్రం వాటి విషయంలో కొంత అంటే ఎవరు కూడా వాటికి హాని చేయకూడదని చెప్తున్నారు. కానీ వాటిని పూర్తిగా కూడా తిరిగి ఇటువంటి స్థావరాల్లోకి, మనుషులు ఇటువంటి స్థావరాల్లోకి రాకుండా నిలువరించేటువంటి ప్రయత్నం చేయడం లేదంటూ కూడా గతంలోనే మనకు తెలిసింది. సో ప్రస్తుతం మనతో పాటుగా మా ప్రతినిధి హుస్సేన్ జాయిన్ అవుతున్నారు. ఎస్ హుస్సేన్, సో తరచుగా ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించిన